రవి అంబిక రవి అంబిక రాయచూరు నుంచి వచ్చారు. రాయచూరు అంటే కర్ణాటక కదా? కర్ణాటక సార్. కర్ణాటక నుంచి వచ్చారు. మన తెలుగు వాళ్ళే. సరే ఏఎంహెచ్ అనేది లోలో ఉంది వీళ్ళకి. మరి ఎగ్స్ ఏమో లేవు, మొత్తం ఎగ్ రిజర్వ్ అంతా అయిపోయింది, ఐవీఎఫ్కి వెళ్ళాల్సిందే అని చెప్పారు. సరే ఏదో ఒకటి చూడండి అంటే ఒక ఐయుఐ చేశారు, ఐయుఐ ఫెయిల్ అయిపోయింది. మేము ముందే చెప్పాం కదా మీకు ఐవీఎఫ్కి వెళ్ళాల్సిందేనని. ప్రెగ్నెన్సీ రాదు ఐవీఎఫ్ లేకోకుండా. వీలైతే ఐవీఎఫ్ డోనార్కి వెళ్తే ఇంకా మంచిది. ఎగ్స్ లేవు కాబట్టి ఐవీఎఫ్ డోనార్కి కూడా వెళ్ళగలిగితే మంచిదని చెప్పారు. సరే మంచిది, మిమ్మల్ని తర్వాత చూస్తామని ఈ లోపల యూట్యూబ్లో వీడియో చూసి మన దగ్గరికి వచ్చారు. వచ్చిన ఎన్ని రోజులకి ఇక్కడ ప్రెగ్నెన్సీ వచ్చిందండి? 2 నెలలకు సార్. 2 months. దగ్గరగా పెట్టుకోండి. వాయిస్ ఆన్ చేశారా? ఇప్పుడు దగ్గరగా పెట్టి మాట్లాడు. 2 నెలలకు వచ్చింది సార్. 2 నెలలకు వచ్చేసింది. 2 months. 2 నెలలకు వచ్చింది సార్. 2 నెలల్లో వచ్చింది. మరి ప్రెగ్నెన్సీ రాదన్నారు, ఐవీఎఫ్ చేసినా కష్టమన్నారు, అందుట్లో డోనార్కి వెళ్తే బెటర్ అన్నారు, అయినా నో గ్యారంటీ అన్నారు. అలాంటిది 2 నెలల్లో ఇక్కడ ప్రెగ్నెన్సీ వచ్చింది. ఐవీఎఫ్ లేదు, ఆపరేషన్ లేదు, మరి డోనార్ లేదు, కుట్లు లేవు, కోతలు లేవు, రక్తపు చొక్కలు లేవు, మత్తులు లేవు, భయపెట్టడాలు లేవు. మరి ఎలా వచ్చిందండి? మీరే చెప్పండి, వాళ్ళకి అర్థం అవ్వాలి. నేను ఫిబ్రవరిలో వచ్చాను. మీ ఎక్కడ కూర్చున్నారు అక్కడే కూర్చున్నాను. అందరు డాక్టర్లు అయ్యాను కూడా అట్లే చెప్తాడులే సోది. 1 గంట అయింది పోదాం అనుకున్నా. 2 నెలలు టాబ్లెట్ వాడినాక అర్థమైంది. యూట్యూబ్లో వీడియోలు చూసి ఎవరు నమ్మట్లా. ఫస్ట్ నేను కూడా నమ్మలేను. నా అక్క చూసింది, అక్క బలవంతంగా కూడా వచ్చాను, నేను కూడా నమ్మలేను. అక్కలు లేకపోతే అమ్మలు నాన్నలు పంపించిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి మమ్మల్ని టార్చర్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు బలవంతంతో వస్తారు కదా, ఇక్కడ ఏమీ లేదని వాళ్ళకి నిర్ధారణ చేద్దాం అన్నట్టుగా ఎతుకుతారు. వాళ్ళకి బోల్డ్ దొరుకుతాయి ఇక్కడ మ్యాటర్. ఇక్కడికి రాగానే ఇది హాస్పిటల్ లాగా ఉండదు. మిగతా దాంట్లో ఏంటంటే ఆపరేషన్ థియేటర్లు, ఐవీఎఫ్ ల్యాబ్లు మంచి ధూమ్ ధామ్గా ఉంటాయి. ఇక్కడ ఏమి ఉండవు. తీసుకొస్తారు ఇక్కడ సినిమా థియేటర్ లాగా ఇక్కడ కూర్చోబెడతారు, మధ్యలో కావాలంటే టీలు బిస్కెట్లు ఇస్తూ ఉంటారు. ఇది ఏం అర్థం కాదు. డాక్టర్ గారు మరీ లేట్ అయిపోతే సినిమాలు కూడా వేస్తారు. ఇంతే, దాంతో మెంటల్ ఎక్కిపోతూ ఉంటుంది. అసలు డాక్టర్ ఐడి ఉన్నాడా లేడా యూట్యూబ్లో చూసాం, అనవసరంగా ఇక్కడికి వచ్చినట్టున్నాం అనుకుంటూ ఉంటారు. అందుట్లో ఎవరో ఒకళ్ళు బలవంతం మీద వచ్చిన వాళ్ళు అయితే ఇంకా దారుణంగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. అయినా కూడా చివరికి ఇక్కడ మనం కూర్చోబెట్టి తర్వాత ఓర్పు పెట్టి నిలబడిన వాళ్ళకి మనం 1 గంట 2 గంటలు కౌన్సిలింగ్ ఇస్తాం. ఆ రోజు కూడా మీకు ఇచ్చారు సార్. 1 గంట 2 గంటలు నేను కూర్చోబెట్టి చెప్పాను ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కారణం ఏంటి, అది రావాలంటే ఏం చేయాలి అనేది నేను వివరంగా చెప్పాను. ఈ 1 గంట 2 గంటలు కూర్చుని విన్న తర్వాత కొంత కాన్ఫిడెన్స్ వస్తుంది. కాబట్టి ఇందులో కూడా భర్తకో భార్యకో వస్తుంది, ఒకరికే వస్తుంది, అదొక ప్రాబ్లం. ఇక రెండో వాళ్ళు మొదలెడతారు, ఇక పదే వెళ్దాం, రమ్మన్నా వచ్చాను, చూశాను, విన్నాను, పద అంటూ ఉంటారు. ఇంకొంతమంది అయితే చాలా డబ్బులు ఖర్చు పెట్టేశాము, మళ్ళీ ఇక్కడ కూడా దండగ ఎందుకు, మనకి పిల్లలు కావాలని ఉంటుంది, మళ్ళీ డబ్బులు తీయాలనిపించదు. సరే 500 ఫీజు అంటున్నాడు ఈయన సంవత్సరానికి, ఖచ్చితంగా ఇది బోగసే పద అంటారు. ఎందుకనంటే ఇక్కడ నేను 2 గంటల్లో ఆల్మోస్ట్ డాక్టర్ లాగా మాట్లాడేది తక్కువ, కామెడీ చేసేది ఎక్కువ. సో ఈడెవడో కామెడీ యాక్టర్ లాగా ఉన్నాడు, సినిమాల్లోకి వెళ్ళాల్సిన వాడు ఇక్కడ కూర్చున్నాడు, వీడు డాక్టర్ కాదు యాక్టర్ అని చెప్పి వెళ్ళిపోదాం అనుకుంటా. సో ఇలా ఉంటుంది అనమాట. నమ్మించే అవసరం మాకు లేదు. నమ్మావా వచ్చావా ప్రెగ్నెన్సీ వస్తుంది, వచ్చాక నమ్ముతావు. ఇప్పుడు నమ్మక తప్పదైనా, ఎందుకని ప్రెగ్నెన్సీ వచ్చేసింది. వచ్చిందని యూరిన్ టెస్ట్లో పాజిటివ్ వచ్చిందని వాళ్ళ ఆవిడ ఈయనకి చెప్పింది, ఈయన మాకు చెప్పాడు. టెలికాలర్ల ద్వారా మేము ఏమి చెప్పాం, మీరు అక్కడ బ్లడ్ టెస్ట్ ఒకటి ఉంటుంది చేయించుకోండి, బీటా హెచ్సిజీ, అది కూడా పాజిటివ్ రావాలి, 5 దాటితేనే ప్రెగ్నెన్సీ అన్నాము. అది 71,000
420 వచ్చింది. 5 కాదు, 71,000. 71,000 వచ్చింది. మరి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయితే ఓకేనా డాక్టర్ గారు అంటే, ఆగు నాయనా, ఇది గర్భసంచిలో వచ్చిందా ట్యూబుల్లో వచ్చిందా తెలియాలి. అందుకొని దీనికోసం అక్కడ స్కాన్ తీయించుకోమన్నాం. అలాగే ఆయన అక్కడ స్కాన్ తీస్తే వాళ్ళు క్లియర్గా చెప్పారు, ఇది గర్భసంచిలోనే వచ్చింది, 6 వీక్స్ ఉంది అని చెప్పేసి వాళ్ళు కూడా స్కానింగ్ రిపోర్ట్ ఇచ్చారు. ఇవన్నీ అక్కడ దగ్గరలో ఉన్న డాక్టర్ గారి దగ్గరే చేయించుకోమంటాం, మా వరకే రావక్కర్లేదు. ఇవన్నీ అక్కడ ఇచ్చారు. సరే, ప్రెగ్నెన్సీ పాజిటివ్ ఏం చేయాలి? ఏ క్రిములు అయితే హార్మోన్లు అయితే ఇబ్బంది పెడుతున్నాయో, ఈయనకు ఉన్నది ఎగ్స్ లేకపోవడం కాదు, అది హార్మోన్ లేకపోవడం. హార్మోన్ లేకపోతే ఎగ్ రాదు, పెరగదు, పగలదు. పగిలినా కూడా వీర్యకణంతో కలవదు, కలిసినా కూడా పిండంగా మారదు, ఆ బిడ్డగా లోపల పిండం నిలబడదు. ఇవన్నీ చెప్పాం. అలాగే క్రిములు ఉంటే అండము వీర్యకణము 2 డ్యామేజ్ అవుతాయి, బిడ్డ రాదు. ఒకవేళ బిడ్డ వచ్చిన ఆ క్రిములు ఉంటే బిడ్డనైనా డ్యామేజ్ చేసి అబార్షన్ చేస్తుంది అని చెప్పాం. అలాంటి క్రిములు హార్మోన్లకి మనం టెస్ట్ చేసాం ఇక్కడ, అంతే కదా? అంతే సార్, ఇద్దరికీ టెస్ట్ చేసాం. ఇద్దరికి టెస్ట్ చేశారు. సమస్య ఎవరిది అన్నది మనకు అనవసరం. ఎవరిది సమస్య ఉన్నా కూడా ఇద్దరు సరి చేసుకుని ఆ నింద నుంచి బయటపడాలి, ఎందుకంటే నింద ఇద్దరు మోస్తున్నారు అని చెప్పాం. ఇద్దరికీ టెస్ట్ చేసాం, ఇద్దరికీ మందులు ఇచ్చాం. ఆవిడికి ఏఎంహెచ్ లో అన్నారు, అయినా సరే భర్త టెస్ట్ చేయించుకోవాలన్నాం. తర్వాత ఇంకా చాలా చాలా చెప్పారు. ఎందుకనంటే మరి ఐయుఐలు కూడా చేసినా కూడా రావట్లేదు కాబట్టి ఖచ్చితంగా అండాలు లేవన్నారు. బాబు, అండాలు ఉన్నదా లేదా అనే తర్వాత సంగతి. ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కారణం ఈ అండాలైనా ఇంకా ఏమన్నా ఉందా? ఇద్దరూ టెస్ట్ చేయించుకోవాలన్నాం, ఇద్దరూ టెస్ట్ చేయించుకున్నారు. టెస్టుల్లో క్రిములు ఉన్నాయని వచ్చింది. క్రిములకి ఇద్దరు మందులు వాడాల్సిందే అని చెప్పాం. భార్యకున్నా భర్త వాడాలి, భర్తకున్నా భార్య వాడాలన్నాం. ఇద్దరికి సేమ్ మందులు పెట్టాం. మీరు ఎన్నో చోట్ల తిరిగిన భర్త మందులు భర్తకే, భార్య మందులు భార్యకి ఇచ్చారు. ఇక్కడ మాత్రం అలా కాదు, భర్త భార్యకి సేమ్ మందులు పెట్టి ఇద్దరికి వాడిచ్చాం. కరెక్ట్గా వాడుతూ ఉండగానే 2 monthsలోనే మేము 4 నెలలు పట్టొచ్చు, 6 నెలలు పట్టొచ్చు అని చెప్పాం. 2 నెలలు క్రిములు, 2 నెలలు హార్మోన్లు. అప్పుడు మేము ప్లాన్ కూడా వేసుకున్నాం సార్, ఇక్కడ 4 నెలలకు చూసుకుందాం, ఇక్కడ కాలేదంటే ఎక్కువ చెట్టు వెళ్దామని. ఒక 4 నెలలు ఈయనకి అవకాశం ఇద్దాం, ఈయన వల్ల కాకపోతే అప్పుడు ఐవీఎఫ్ సెంటర్ వాళ్ళకి అవకాశం ఇద్దాం అనుకున్నాడు. ఈయన తెలిసింది ఒక రకంగా ఉంటే దేవుడు తెలిసింది ఒక రకంగా ఉంది. ఎందుకనో మరి ఆవిడ నమ్మిందో ఈయన నమ్మాడో తెలియదు దేవుణ్ణి. ఇలా ఒళ్ళు హోరం అవడం ఆయనకి ఇష్టం లేదు, ఇలా డబ్బు గొల్లవడం ఆయనకి ఇష్టం లేదు. అందుకనే ఇక్కడికి లాక్కొచ్చారు, పిచ్చుకలకి దారాలు కట్టి లాక్కొచ్చినట్టు రాయచూరు నుంచి విజయవాడ వరకు లాక్కొచ్చారు. ఎన్ని కిలోమీటర్లు అండి? 650 కిలోమీటర్లు. మధ్యలో ఎంతోమంది గైనకాలజిస్టులు ఉన్నారు, ఎన్నో ఐవీఎఫ్ సెంటర్లు ఉన్నాయి. అవన్నీ దాటుకుని ఇక్కడికి వచ్చారు. వచ్చినందుకు, నమ్మినందుకు కరెక్ట్గా 2 నెలల్లో ప్రెగ్నెన్సీ ఇవాళ వచ్చేసింది. మరి ప్రెగ్నెన్సీ వచ్చింది, మరి ఆ ఆనందాన్ని ఇన్నాళ్ళకి చూశారు. ఈ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మే నెలలో వచ్చారు, అప్పుడు మేము మెడిసిన్ ఇచ్చాము. మరలా అది నిలబెట్టడానికి కూడా మందులు వాడాలి, ఒక 5 నెలలు అన్నాము. వాడుకుంటూ మళ్ళీ రీసెంట్గా 9/6 మరలా స్కాన్ తీయించుకొచ్చారు. మే నెలలో మన హాస్పిటల్ క్లోజ్లో ఉంది, ఓన్లీ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి మాత్రమే మెడిసిన్ ఇచ్చాం. సో అప్పుడు వీడియో మీరు ఎవరు లేరు కాబట్టి వీడియో తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు ఇస్తానండి. మాకు ఇట్లా చెప్పారు, ఇంత దారుణంగా చెప్పారు, మమ్మల్ని టెన్షన్ పెట్టారు, ఐవీఎఫ్ అన్నారు, ఆఖరికి డోనార్ కూడా అన్నారు, మస్ట్ అన్నారు. అలాంటిది వాళ్ళు ఇంత ఈజీగా మందులతో వచ్చేసింది. అలాగే ఇంకా ఎంతమందిని భయపెడుతున్నారు, వాళ్ళని కూడా రక్షించినట్టయిద్ది. మమ్మల్ని దేవుడు రక్షించాడు. మరి ఇదే వీడియో ద్వారా మరి ఎవరికన్నా హెల్ప్ అయితే వాళ్ళు కూడా ఐవీఎఫ్ లేకుండా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెప్పించుకుంటే మరి మేము కూడా సంతోషం కలుగుద్ది. ఆ దేవుడి వల్ల మేము లాభం పొందాం. మా వీడియో ద్వారా దేవుడు ఇంకొకరు ఎవరికన్నా లాభం పొందేటట్టు చేస్తే మంచి జరుగుద్ది. ఒక వీడియో ఇస్తానంటే మీ ముందుకు తీసుకొచ్చాం. చెప్పండి రవి గారు, ఇంకేమన్నా చెప్పాలా? ఇప్పుడు ఎందుకంటే మీరు ఒక సక్సెస్ఫుల్ పర్సన్. ఒకప్పుడు మీరు ఏ స్టేజ్లో ఉన్నారో నమ్మలేని స్థితిలో వీళ్ళు కూడా అదే స్టేజ్లో ఉన్నారు. ఇప్పుడు వచ్చినా నమ్మలేని స్థితిలో ఉంటారు కొంతమంది. ఇంకా మాకే వచ్చిందా నాకు డౌట్గా ఉండదు. ఎందుకంటే ఆర్ఐవీఎఫ్లు పోయిన వాళ్ళు, 2 ల్యాప్రోస్కోపీలు పోయిన వాళ్ళు, ఎస్ట్రోస్కోపీలు పోయిన వాళ్ళు,
లక్షల డాక్టర్ గారికి డొనేషన్లు రాసిచ్చిన వాళ్ళు 30 లక్షలు 60 లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళు కూడా ఇక్కడ 10 రోజులు నెల రోజులు 2 నెలల్లో వస్తాయి. మరి వాళ్ళు ఏమనుకుంటారు మరి? అలాగే నమ్మశక్యం కాకుండా అలా ఫ్రీజ్ అయిపోయి ఉంటారు. సరే మీరు ఫ్రీజింగ్లో లేరు, డీప్ ఫ్రీజ్లో ఉన్నారు కాబట్టి ఒక్కసారి చెప్తే ఇంకేమన్నా వాళ్ళకి సలహా బాగుంటుంది, వాళ్ళకి కూడా హెల్ప్ అవుద్ది. మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ ఎగ్స్ మీ ఆవిడకి తక్కువ ఉన్నాయన్నారు. ఎంత త్వరగా అయితే అంత మంచిదన్నారు. 35 దాటితే కష్టమన్నారు. ఎలాగనమ్మా పేపర్లో ఎక్కడో చూసా 45కి 50 ఏళ్ళకి డెలివరీ అవుతుందని. నా పెళ్ళానికి 23 ఏళ్ళు ఉన్నాయి, ఆమె ఇట్లా అంటుంది కదా అని కొద్దిగా ఎమోషన్లో ఉండి వీడియో చూసి వచ్చాం. వచ్చినప్పుడు అక్కడ ఏమన్నారో ఆయన ఎంబీబీఎస్ఏ ఈయన ఎంబీబీఎస్ అనుకున్నా. ఏమో 1 గంట సేపు విన్నా, నమ్మకం లేక పోయినా. 2 నెలలు టాబ్లెట్ అయినాక తిన్నాక నమ్మకం వచ్చింది. ఎంబీబీఎస్ డీజీఓ గైనకాలజిస్టు ఫెర్టిలిటీ స్పెషలిస్టు డాక్టర్ వైఎస్ బాబు. అక్కడ చీరలు కట్టిన గైనకాలజిస్టులు ఏ చదువులు అయితే చదివారో ఇక్కడ ప్యాంట్ వేసుకున్న గైనకాలజిస్ట్ కూడా అదే చదివాడు. అక్కడ ఆయన ఏం చదివారో ఇక్కడ ఈయన కూడా ఈయన చదివారులే, ఏమో చెప్తారో 1 గంట సేపు ఇన్ని పోదాం అనుకున్నాం. ఫస్ట్లోనేమో వాళ్ళు ఐవీఎఫ్ చెప్తున్నారు, ఈయన ఐవీఎఫ్ అంటలేదు. సరే ఈయనదేందో ఒక చూద్దాం, ఒక రౌండ్ వేసుకుందామని ఆయన వచ్చాడు. రౌండే కాదు, ఏకంగా ప్రెగ్నెన్సీ వచ్చింది. అది చూడండి. సో నమ్మితే అలా ఉంటుంది. నమ్మిన వారికి ఇది విజయవాడ. విజయాన్ని ఇచ్చే వాడ ఇది, విజయవాడ. నమ్మిన వారికి విజయం ఎలా వస్తుందంటే వారు వన్ సైడ్గా ఉంటుంది. ఎవరైనా అంతే, ఎప్పుడైనా అంతే, వారు వన్ సైడ్ ఇక్కడ. సో అది అర్థమైందా? సో వచ్చినందుకు నష్టం జరగలేదు. 650 కిలోమీటర్లు నమ్మి వచ్చినందుకు ఈరోజు మీకు మేలు పొందారు. అది ఇంతకు ఏదేముండి నమ్ముతారు మీరు? పరమేశ్వరుడు బోలా శంకర్ అంటే ఫాస్ట్గా ఇచ్చాడు. శంకరుడికి జాలి ఎక్కువ. సో తొందరగా అయిపోయింది. ఏది ఏమైనా మీరు ఇదిగో ఇప్పుడు ఈ బుక్ను ఫాలో అవ్వండి. ఎన్నాళ్ళు ఏం తినాలి ఏం తినకూడదు భార్యాభర్తలు అనేది ఇచ్చాం. ఇప్పుడు మీ ఆవిడ గర్భిణీ స్త్రీ ఏం తినాలి ఏం తినకూడదు, ఎలా నార్మల్ డెలివరీ తెచ్చుకోవాలి, ఎలా లోకరక్షకులు లాంటి బిడ్డని మరి బయటకు వచ్చే వరకు పోషించాలి అనేది దీంట్లో రాసి ఉంటుంది. ఇది ఫాలో అవ్వమనండి. అలాగే క్రిముల్ని హార్మోన్ల నుంచి బిడ్డని కాపాడటానికి మందులు ఉన్నాయి, అవన్నీ రాశాను, కింద తీసుకోము. అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలా వాడాలనేది. నెల వాడుకుంటా ఉండండి. అక్కడ స్కాన్ తీయించుకోండి. ఆ రిపోర్ట్లు తీసుకొచ్చి మాకు చూపించి 5 నెలల వరకు, 3 నెలలు ప్రెగ్నెన్సీ నిలబెట్టడానికి, ఇంకొక 2 నెలలు అవకరాలు రాకోకుండా చక్కగా బిడ్డ చక్కగా ఫామ్ అయ్యే వరకు 5 నెలల వరకు మన దగ్గర వాడండి. ఎందుకంటే ఇదే క్రిముల పద్మవ్యూహం తెలిసింది. ప్రపంచంలో ఒక్క డాక్టర్ కూడా లేరు, డాక్టర్ వైఎస్ బాబు తప్ప. నువ్వు అమెరికా వెళ్ళినా ఆఫ్రికా వెళ్ళినా ఇంకో. అందుకనే ఈ 5 నెలలు చక్కగా మన దగ్గర వాడుకుంటే ఆ తర్వాత మీరు అక్కడే డెలివరీ అయిపోవచ్చు, అక్కడే వాడుకోవచ్చు, అక్కడే డెలివరీ అవ్వచ్చు. ఓకే, ఆల్ ది బెస్ట్. శీఘ్రమేవ సుపుత్రికా ప్రాప్తిరస్తు. గాడ్ బ్లెస్ యూ.